ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అంటే శ్రీ గురుదేవునికి సంబంధించినటువంటి పాదుకాస్తవం కానీ, జ్ఞానముద్రను కానీ, మూల మంత్రాన్ని కానీ ఎల్లవేళలా కూడా సంరక్షిస్తూ ఉండాలి. భద్రంగా కూడా హృదయంలో ఎల్లప్పుడూ కూడా హృదయం నందే ఉంచుకోవాలి. అంతేకాదు భక్తి లేనటువంటి వారికి, శ్రద్ధ శూన్యులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి అవసరపడిన సమయంలో అయినా సరే వారికి ఏమాత్రము కూడా దైవ జ్ఞానాన్ని గురించి వచింపరాదు అనే తెలియజేస్తూ, అంతేకాదు పరమ పవిత్ర వస్తువైన దానిని గైకొనినటువంటి పరమ పవిత్రులు అవుతారు. అయితే ఏ మూలమంత్రం అయితే ఉన్నదో, ఏ జ్ఞానముద్ర అయితే ఉన్నదో, శ్రీ గురుదేవునికి సంబంధించినటువంటి ఏ పాదుకాస్తంభం అయితే ఉన్నదో దానిని తీసుకున్నటువంటి వారు పరమ పవిత్రులు కావాలి అనే కోరిక కలిగిన వారికి మాత్రమే ఇదంతా కూడా ఇవ్వాలి. అటువంటి విద్య సురక్షితమై ఉంటుంది. యావత్ కాలము, శాశ్వత కాలము కూడా ఉంటుంది. లేకపోతే ఆ విద్య సామాన్యమైనదిలాగానే కనిపిస్తుంది. ఏదో ఇహ సంబంధంలో నేర్చుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లాగానే అయిపోతుంది. కానీ తనను తాను తరింపజేసుకునేటువంటి సాంద్రతకు వాడు అనుష్ఠానం అనేటువంటిది చేయలేకపోతాడు. రత్నాలు ఉన్నప్పటికీ కూడా అది రత్నమే అయినా దాని విలువ తెలియనటువంటి వారు ఏం చేస్తారు? దాన్ని ఇంట్లో అడ్డంగా ఉన్నది అని తీసుకెళ్ళి వీధిలో పడేస్తారు. రాయి అనే భావిస్తారు కాబట్టి దాన్ని వీధిలో పడేస్తారు. దాని యొక్క విలువ తెలిసినటువంటి వారు ఏం చేస్తారు? భద్రంగా ఉంచి దానిని తెలిసినటువంటి నిపుణుల దగ్గరకు తీసుకువెళ్ళి దానిని అమ్ముకొని దాని ద్వారా వారి కుటుంబం అభివృద్ధి చేసుకుంటారు. అంటే భద్రంగా ఉపయోగపెట్టుకుంటారు. అలాగే మంత్రము అంటే దాని యొక్క ధాత్వత్వాన్ని బట్టి గోప్యంగా, రహస్యంగా ఉంచి రక్షించదగినది అని అర్థం ఇక్కడ. అందుకే ఏది మనం స్మరిస్తామో, ఏది మనం జపిస్తామో అది మనల్ని రక్షించేదిగా ఉండేటువంటిది మంత్రము అని చెప్తూ, ఎలాగంటే శ్రీ గురువు ద్వారా వచ్చినటువంటిది అంటే గురుతత్వాన్ని పరమభక్తితో భద్రంగా ఉంచుకోవాలి అని తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదుకా స్మరణాన్ని గురించి, ఇంకా కూడా ముద్రా మంత్రాలను గురించి కూడా ఈ విధంగా తెలియజేస్తారు పరమ గురువులు. అయితే హృదయ కమలమున నిత్యము కూడా, ఏ హృదయ కమలము అన్నప్పుడు మనం హృదయము అంటే మన యొక్క గుండెను చూపిస్తాం. కానీ హృదయము అన్నప్పుడు సహస్రార స్థానం ఏదైతే ఉంటుందో అది హృదయ కమలము. దాని యందు శాశ్వతముగా శ్రీ గురు పాదారవింద స్మరణముని ఎట్టి ప్రయోజనము కలిగిస్తుందో దానిని గురించి పరమశివుడు పార్వతీమాతకు తెలియజేస్తూ చేశారు. అప్పుడు ఆమె అంటున్నది, ఓ స్వామి, మీ యొక్క సర్వదా జ్ఞాన మకరంద స్రవంతి నిష్యందిత పదారవిందాన్ని, ముక్తిని కోరేటువంటి వారు సర్వకర్మ రూపమైనటువంటి తాపత్రయాభేలమైనటువంటి అజ్ఞానం యొక్క సమూలంగా నాశనం కావడానికి స్వరూప జ్ఞానమందు, ఆత్మానుసంధానమందు కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావించి నిరంతరం సంస్మరిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఈ చెప్పబోయేటువంటి విషయాలను గురించి పరమ గురువులు పరమ పవిత్రమైనటువంటి విషయాలను బోధించినప్పుడు వాటిని అతి జాగరూకతతో సంరక్షించుకొని దానిని అనుసరించి అభివృద్ధి చేసుకోవాలి అని శ్రీ పరమశివుడు చెప్పగా, అప్పుడు పార్వతీమాత ఏమంటున్నారు? నీ యొక్క సర్వదా మకరంద స్రవంతి నిష్యందిత పదారవిందము, ఓ స్వామి, మీ పాద కమలాలను ఎల్లవే
ఎల్లవేళలా కూడా ఎవరైతే ముక్తిని చెందాలి అనుకుంటారో అటువంటి వారు సర్వకర్మ రూపమైన వారు ఏ కర్మ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇహ సంబంధమైన పర సంబంధమైన లేదా జ్ఞాన సంబంధమైనటువంటి కర్మ చేసేటప్పుడు కూడా తాపత్రయ భేలమగు అంటే ఆధ్యాత్మిక ఆదిదైవిక అది దైవిక అది భౌతిక అనేటువంటి ఈ 3 తాపత్రయాలతో కూడినటువంటిదే ఈ ఉపాధి యొక్క తత్వం. ఈ తాపత్రయ రహితమైనది వాడు ముక్తుడు అవ్వడమే, వాడు విముక్తతతో ఉండడమే. అటువంటిదే జ్ఞానము. ఆ తాపత్రయాలతో మరి నిండిపోయినటువంటి ఏ అజ్ఞాన స్వరూపం అయితే ఉంటుందో ఆ అజ్ఞానాన్ని సమూలంగా అంటే అది ఎక్కడ నుండి లోపల అంతరాలలో, ఇక్కడ లోపల అంటే శరీరం లోపలని కాదు, అంతరింద్రియాలు ఏవైతే ఉన్నవో మనసు బుద్ధి చిత్తము అహంకారము దాని యందు మూల గ్రంథుల నుండి కూడా అది వ్యాపించి ఉన్నప్పుడు ఏదో ఒక సత్యాస్త్రము సద్గ్రంథము సాధు మహనీయుల సాంగత్యము కలిగినప్పుడు కొంచెం అలా జ్ఞానం కలిగి అజ్ఞానం నశించినట్లు ఉంటుందే కానీ అది సమూలంగా అయితే నాశనం కాదు. ఎందుకు అంటే మంచి చెడులు వచ్చిపోయేటువంటి స్థితులలో ఏ విధంగా మంచి అధికమైనప్పుడు చెడు అనేటువంటిది అలా తగ్గి ఉంటుంది, అంతేకాని సమూలంగా నశించిపోదు. అలాగే జ్ఞానం ఏమాత్రం జ్ఞానాధికమైతే తప్ప ఆ జ్ఞానము మొత్తంగా సమూలంగా దాని గ్రంథులతో సహా ఎక్కడెక్కడ నుండి అది పుడుతూ వస్తుందో ఆ సర్వ ఇంద్రియాలను కూడా నిగ్రహించడమే శమము అని తెలియజేస్తూ, అంతేకాదు అటువంటి వారు మీ పదార విందాలను అనుక్షణం కూడా ఏ రకంగా వారు పూజిస్తూ ఉన్నారు ప్రభు అంటే సర్వకర్మ రూపమైనటువంటి వారు చేసేటువంటి ప్రతి కర్మ రూపం ఏంటి? తాపత్రయాలకు లోబడినటువంటిది. ఈ తాపత్రయాలు అజ్ఞానానికి మూలమైనటువంటిది. ఈ అజ్ఞానము అనేటువంటిది సమూలంగా ఎప్పుడైతే నశిస్తుందో అది నశించాలి అంటే స్వరూప జ్ఞానమందు ఆత్మానుసంధానం చేయాలి. సర్వేక సమస్తమునందు సర్వమునందు మరి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ మాత్రమే ఉన్నప్పుడు వాడు ఏమై ఉన్నాడు అంటే ఆ పరమాత్మ స్వరూపమే అయ్యున్నాడు. అందుకని అప్పుడు స్వరూపాత్మ అన్నప్పుడు సర్వేమునందు కూడా సర్వమయుడై ఉన్నప్పుడు తను సర్వమయుడు అన్నప్పుడు ఆ పరమాత్మతో నిండినవాడు పరమాత్మే అయినవాడు కదా. అప్పుడు తన యొక్క దేహస్థితి అనేటువంటిది మరి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ దేహాన్ని నేను అనుకునేటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని శాస్త్ర అధ్యయనం ద్వారా కానీ మహనీయుల ద్వారా కానీ ఎప్పుడైతే ఇది అస్థిరము అని తెలిసిందో అప్పుడు జ్ఞానం అనేటువంటిది పొటమరించింది. అప్పుడప్పుడు కలిగినటువంటి జ్ఞానం ద్వారా అప్పుడప్పుడు అజ్ఞానం నశిస్తున్నట్లు ఉంటుంది, నశించదు. ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది మళ్ళీ దానిని అనుసరించడం మానివేశామో మళ్ళీ అజ్ఞానం విజృంభిస్తుంది. దాని యొక్క మరి రాకపోకల స్థితులు విస్తారంగా విలసిల్లేటట్లు చేస్తుంది. అయితే ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది అంకురించిందో వెంటనే మనం గమనించుకోవాలి. అలా గమనించుకున్నప్పుడు కలిగినటువంటి జ్ఞానాన్ని ఏ దేహ భ్రాంతి అని ఎప్పుడైతే తెలిసిందో దాని పట్ల విరక్తత కలిగేటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్ఞానాన్ని ఏ విధంగా అంటే అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. జ్ఞానానుష్ఠానాలే చేయాలి. ఎంత కష్టమైన అలవాటు లేని పని అయినా ఇబ్బంది అనిపించిన క్లేశాలు ఆటంకాలు ఎదురైనా సరే జ్ఞానాన్ని ఎప్పుడైతే అనుసరిస్తూ పోయాడో అప్పుడు వానికి కొద్ది సమయం మాత్రమే వస్తాయి క్లేశాలు ఆటంకాలు. ఎందుకు అంటే వాడు అజ్ఞానానికి అలవాటు పడి అసత్తుని సత్తు అనుకొని భావించి జీవించేస్తున్నాడు కదా. ఇప్పుడు సత్తు అంటే సర్వవ్యాపకమైనటువంటి సత్తు ఎప్పుడూ కనబడదు. ఆ కనబడినటువంటి సత్తును వాడు విశ్వసించాడు అంటే అది కనపడకపోయినా నమ్మాడు కదా. ఆ నమ్మింది తాను దాని యొక్క సాక్షాత్కారం చేసేటంత వరకు కూడా దానిని వదలకుండా చేసేటువంటి ఏ అనుష్ఠాన ధ్యాన తత్పరత అయితే ఉంటుందో దాని ద్వారా ఈ ఏదైతే దృశ్య రూపంలో ఉన్నటువంటి అజ్ఞానం ఉంటుందో అది సన్నగిల్లిపోతుంది.
దానికెటు బలం చేకూరదు. అది బలహీనపడి పూర్తి నశించిపోతే వీనికి ఈ స్వస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది, స్వరూప జ్ఞానమనందు ఆత్మానుసంధానం అనేటువంటిది చేస్తూ ఉంటారు. చేసి ఆ ఆత్మానుసంధానాన్నే పరబ్రహ్మ స్వరూపంగా కూడా భావిస్తూ నిరంతరం కూడా సంస్మరిస్తూ ఉంటారు. ఆ స్మరించడంతో వాడు జ్ఞానాధిక్యుడు అవుతాడు. అప్పుడు వారి యొక్క హృదయం నందు అధిష్ఠించి ఉన్నటువంటి ఎవరైతే ఇలాగా నిరంతరం కూడా మరి స్వరూప జ్ఞానమందు ఆత్మానుసంధానమే చేస్తూ పరబ్రహ్మ స్వరూపంగా భావించి నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి యొక్క హృదయాన్ని అధిష్ఠించి ఉంటాడు. అది ఏ విధంగా అంటే దేదీప్యమానమైనటువంటి దివ్య ప్రకాశంతో స్వయం ప్రకాశమై వారి యొక్క ఆత్మ పరమాత్మ వస్తువై సాక్షిత్వ స్వరూపమై వాడికి సాక్షాత్కరిస్తుంది. అటువంటి భవధీయమయ పాదార విందం బుద్ధిలో నిశ్చయించాలి. ఆ భగవానుని, సర్వవ్యాపకుని, పరమపదుని, మరి కేవలాత్ముని, ఆ సద్గురుమూర్తిని, ఆ రూపాన్ని చూడాలి అంటే ఇక్కడ మనకి దర్శనము గావించి మన యొక్క హస్తమస్తక సంధానం ద్వారా మనల్ని స్పర్శించి మనల్ని జ్ఞాన మార్గోన్ముఖులుగా తయారు చేసి మనకి స్వరూప సాక్షాత్కారం కలిగించేటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి దివ్యమైనటువంటి తేజోమయుడు శ్రీ సద్గురు రూపం ఏంటి అంటే ఆ పరమాత్మ స్వరూపమే అని ఆ పాదార విందాలను శ్రీ సద్గురుదేవుని పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరంధాముని యొక్క పాదార విందాలను బుద్ధిలో నిశ్చయించాలి. నిశ్చయించి మనస్సును స్మరించుకోవాలి. అలా స్మరించుకుంటేనే వాడు ఆత్మానుసంధానం చేయగలిగాడు. అలా మనస్సులో ఆయనని నిలబెట్టుకుంటేనే ఆయన అందించినటువంటి స్వరూప జ్ఞానమునందు పరబ్రహ్మ స్వరూపంగా భావించగలిగాడు. ఈ విధంగా ప్రాణమైనటువంటి ఆత్మరూపంగా నమ్మి, అంటే బుద్ధిని, ప్రాణాన్ని, మనసుని ఏకం చేయాలి. బుద్ధి అంటే అంతఃకరణంలోది, ప్రాణము అంటే పంచప్రాణాలలోది, మనసు అంతఃకరణంలోది. ఈ మూడింటిని, బుద్ధి అనేటువంటిది సత్య విషయాన్ని, అప్పటిదాకా అసత్య విషయాన్ని నిశ్చయించింది. ఏంటి? ఈ దృశ్యము సత్యము, ఈ దేహము నిత్యము అని నిశ్చయించింది. దాని ద్వారా ఏమి చేసింది? అజ్ఞానములో పడిపోయి అనేక రకాలైన ఉపాధులను ధరిస్తూ క్లేశపాశాలను అనుభవిస్తూ ఎంతో అల్లాడిపోతూ ఉన్నది. ఆ జీవి తనను తాను ఏ విధంగా తరించుకోవాలి అనే విషయం కూడా తెలియక తల్లడిల్లిపోతూ ఉన్నది. అటువంటి సమయంలో ఈ బుద్ధిని ఏ విధంగా సన్మార్గంలో తిప్పినప్పుడు, వివేకవంతమైనటువంటి బుద్ధి కలిగినప్పుడు, ఆ సారవంతమైనటువంటి విషయాన్నే సత్యము అని బుద్ధి నిశ్చయించినప్పుడు అటువంటి ప్రాణము అనేటువంటిది ని ఏ విధంగా తిప్పుతాడు అంటే ఆధారం మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు ఈ షట్చక్రాల యందు కూడా మనస్సును నిగ్రహించి ఆ యొక్క అంటే ఆ ప్రాణవాయువు ద్వారా రేచక పూరక కుంభకాదులను అనుసరిస్తూ ఎడానాడి పింగళనాడి పట్టుకొని ఈ సుషుమ్న నాడి యందు దాని యందే నిలబెట్టి ఏకాగ్రం చేసి ఆ విధంగా ఆ సుషుమ్నము అంటే ఆ బ్రహ్మనాడి యందే పరమాత్మ పదాన్ని మరి నిరీక్షించి సాక్షాత్కరించుకునే విధంగా సాక్షాత్కరించడం కోసం నిరీక్షిస్తూ దానికోసమే అటువంటి అనుష్ఠానాన్ని చేపట్టి ధ్యేయ వస్తువైనటువంటి దానినే ధ్యానిస్తూ ఆ ధ్యేయ వస్తువు సాక్షాత్కరించుకునేదాకా కూడా ఆజ్ఞాచక్రమునందే నిలబడి ఉండడం. అది ఊర్ధ్వంగా గమించిందా ఆ సత్యవస్తువైనటువంటి సత్యలోకవాసి అయిన సద్గురుమూర్తిని చేరుతుంది, విముక్తత్వం పొందుతుంది. లేదు అది మళ్ళీ కూడా జారి విశుద్ధ స్థానానికి జీవస్థాయికి వచ్చిందా మళ్ళీ పంచభూతాలలో కలిసి ఈ దృశ్యమాన ప్రపంచమే సత్యము అని భావిస్తుంది. కాబట్టి ఈ మనస్సుని, ఈ బుద్ధిని కూడా, మనసు ఎప్పుడైతే బుద్ధి నిశ్చయిస్తుందో సత్య వస్తువునే స్థిరము అని నిశ్చయిస్తుందో ఆ నిశ్చయం ప్రకారం
మనసు బుద్ధిని అనుసరిస్తుంది. అనుసరించి బుద్ధి ఏమవుతుంది? ఏకాగ్రమైనటువంటి చింతనే చేస్తుంది, పరమాత్మ ధ్యానాన్నే చేస్తుంది. అలా చేసినప్పుడు ఈ బుద్ధి, ప్రాణము, మనసు ఏకము చేసి ధ్యానం చేసినప్పుడు ఆ వాక్కుతో తదేవ శరణం మమ అంటే ఇక నన్ను ఉద్ధరించడానికి మీరు తప్ప ఇంకెవరూ లేరు అని ఆ గురుదేవుని గురించి ప్రార్థిస్తూ స్తుతిస్తూ సర్వేంద్రియాలతోటి కూడా సాష్టాంగ నమస్కారము అంటే 8 అంగాలు కూడా సాష్టాంగ నమస్కృత్యం అనేటువంటిది ఏ విధంగా అంటే 8 అంగాలు కూడా భూమి మీద ఏ రీతిగా దండ ప్రమాణ రీతిగా అంటే కర్ర పడవేసినట్లుగా నిర్లజ్జో గురు సన్నిధో గురువు గారి యొక్క పాదార విందాల మీద తన యొక్క శరీరాన్ని 8 అంగాలు కూడా భూమికి ఆనేటట్లుగా నమస్కారం చేసేటువంటి నిర్లజ్జ అంటే గురువు దగ్గర ఎటువంటి అభిమానము. ఇక్కడ లజ్జ దేనికి వస్తుంది అంటే దేహాభిమానం ఉన్నటువంటి వానికి మాత్రమే లజ్జ, సిగ్గు అనేది పుట్టుకొస్తాయి. కానీ ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధిలో అటువంటివి ఏమీ లేక సర్వేంద్రియాలతో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు అని ఆ విధంగా ఆ పార్వతీమాత మహేశ్వరునికి నమస్కరించింది. అదే గురుపాదుకా స్మరణము అని చెబుతూ అయితే శ్రీ గురు పాదారవింద స్మరణము బుద్ధి, మనసు మొదలైనటువంటి అంతరేంద్రియాలకు ఏ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి అంతరేంద్రియాలు ఉన్నవో అవి బాహ్యేంద్రియాలకు కూడా శుద్ధికరమై ఉంటాయి. ఏ విధంగా బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే చర్మము అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, ఇవి జ్ఞానేంద్రియాలు. వాటినే అయితే సంస్కృతంలో ఏమంటాం? శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. ఈ జ్ఞానేంద్రియాలు కనుక శుద్ధి పడినటువంటి ఆంతరేంద్రియాలతో కూడితే ఇప్పుడు మనసు ఉంది, ఏకాగ్ర చిత్తంతో ఉన్నది. అది ఏం చూస్తుంది? దానిని స్పర్శించేటువంటిది పరమాత్మ వస్తువుగానే భావిస్తుంది. దానికి వినబడేటువంటి శబ్దం ప్రణవం కంటే కూడా ఇంకా అతీతమైన శబ్దంగానే వినిపిస్తుంది. అక్కడ ఉండేటువంటిది నిశ్శబ్దం బ్రహ్మముచ్చితే ఆ శబ్దంలో కూడా నిశ్శబ్దాన్నే అది అనుగమిస్తుంది. అంతేకాదు మరి కన్నుకి గోచరించేటువంటిది అంటే తదేవ అవలోకయతి, తది ఏం చూస్తుంది అంటే సర్వేక సమస్తం బ్రహ్మ వస్తువు తప్ప మరొకటి ఉండదు. ఏ నాలుకతో రుచి చూసినా బ్రహ్మరసాస్వాదన, ఆ యొక్క తనయందు తనే రమిస్తూ ఆ పదార్థాన్ని అటువంటి బ్రహ్మరసాస్వాదనగానే చేస్తూ ఆఘ్రాణిస్తే అటువంటిదే. ఏ సుగంధ భరితమైనటువంటిది ఉందో బ్రహ్మస్వరూపమే. అటువంటి గంధము అంటే వాసన, వాసన అంటే కోరికే కదా. ఏ కోరికలతో కూడి ఉంటాడు? తను ఎల్లవేళలా పరబ్రహ్మతత్వాన్ని అనుసరిస్తూ ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అనేటువంటి తపన కలిగి ఉంటాడు. అంటే శుద్ధి పడినటువంటి అంతరేంద్రియాల ద్వారా ఈ మనసు, ఈ చిత్తము ఏం చేస్తాయి? అదే ఆలోచన చేస్తాయి, ఆ విధంగానే అనుసరిస్తాయి, ఆ పరమాత్మ తత్వాన్నే చింతిస్తాయి, ఆ పరమాత్మ వస్తువునే నేను అని అహంకరిస్తుంది, ఆ పరమాత్మే సత్యము అని బుద్ధి నిశ్చయిస్తుంది. ఈ విధంగా శుద్ధి పడినటువంటి అంతరింద్రియాలు శుద్ధత్వంతో కూడుకొని బాహ్యేంద్రియాలకు వచ్చినప్పుడు అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు వచ్చినప్పుడు అప్పుడు కర్మేంద్రియాల దగ్గరకు వస్తే ఏమవుతుంది అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు, ఇవి బాహ్యేంద్రియాలలో కర్మేంద్రియాలు ఈ 5. అంటే వాక్కు అంటే నోరు. ఆ విధంగా శుద్ధపడినటువంటి మనసుతోటి చూడబడినటువంటి ఇక తదేవ భాషయతి ఏం మాట్లాడుతుంది? ఎల్లవేళలా పరమాత్మ వస్తువును గురించే కీర్తిస్తుంది, పరమాత్మ తత్వాన్నే చింతిస్తుంది, పరమాత్మ తత్వాన్ని గురించే భజిస్తుంది అని చెబుతూ, అంతేకాదు ఏ వస్తువు ఇచ్చినా పుచ్చుకున్నా పరమాత్మకే ఇచ్చినట్లు, పరమాత్మ నుండే తీసుకున్నట్లు, పరమాత్మ కోసమే మరి తను వెళుతున్నట్లు. అసలు ఏ విధంగా ఇక ఉపస్థ అనేటువంటిది ఏ యొక్క సుఖంతో కూడిన ఇంద్రియ వ్యామోహం అయితే ఉన్నదో మరి దాని ద్వారా ఏ విషయాన్ని రతిక్రీడల ద్వారా ఆనందిస్తూ ఉంటారో
దానిని నిగ్రహించుకుంటుంది. దానిని నిగ్రహించుకొని పరమాత్మయందు తాను రమిస్తూ ఉంటుంది. బ్రహ్మానంద నందే రతి చెంది ఆ పరబ్రహ్మానంద సుఖము సమాధి స్థితిలో ఏమీ లేనటువంటి ఆ యొక్క నిత్య నిరామయమైన నిరంజనమైనటువంటి నిరతిశయానంద ఆనంద స్థితిని సచ్చిదానంద స్థితిలో తనను తాను మరచి పరబ్రహ్మానందంలో మునిగి ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఇక ఈ ఉపస్థాపాయువులు నిగ్రహించబడతాయి. ఈ విధంగా నిగ్రహించబడినటువంటి ఈ యొక్క అంతరేంద్రియాల ద్వారా బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా అవి కూడా ఏ విధంగా శుద్ధి పడిపోతాయి. అలా శుద్ధి పడిపోయి ఇక అన్నీ శుద్ధి పడిపోయినాయి అంటే ప్రతి అవయవము కాదు, ప్రతి పదార్థంలో ఉన్నటువంటి జ్ఞానము సమూలంగా నశించిపోయింది. జ్ఞానము నశించిపోతే చీకటి పోతే వెలుగున్నట్లుగానే అజ్ఞానము నశించిపోతే జ్ఞానము మాత్రమే ప్రకాశిస్తూ ఉంది. అలాగే ఈ విధంగా జ్ఞాన ప్రకాశ చైతన్యాలనే ఇస్తుంది అని వివరిస్తూ, అయితే ఈ సద్గురుమూర్తి ఎటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంటారు అంటే బ్రహ్మ విద్యనే బోధిస్తారు. ఆ బ్రహ్మ విద్య ద్వారా ముక్తత్వాన్ని చెందుతారు. ఆ ముక్తత్వము ఆ జ్ఞాన నాశానంతరమే జరుగుతుంది. అంటే జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా మాత్రమే జరుగుతుంది. దానినే బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిదే పరబ్రహ్మ విద్య. కాబట్టి అందుకే చెప్తూ, పట్టినను బ్రహ్మ విద్యయ పట్టగవలెగాని ఇతర పామర విద్యల్ పట్టువడి మరలను బుట్టియుజావంగ నేల బూటకమాయన్. అసలు పట్టే పట్టకూడదు. ఒకవేళ ఏదైనా ఒక విద్యను చేపట్టాము అంటే ఎందుకు కొరగాని విద్యలు, శరీరానికి మాత్రమే శరీర ఉపయోగం కోసం మాత్రమే ఉపయోగపడే విద్యలు కాకుండా శరీరం రాకపోకలు శాశ్వతంగా పరిష్కరించి నివారించేటువంటి విద్యను చేపట్టాలి. అందుకే పట్టినను బ్రహ్మ విద్యయ బట్టగవలెగాని ఇతర పామర విద్యల్, అజ్ఞానంతో కూడిని శరీరాలను పోషించుకునేటువంటి విద్యలను పట్టుకోకపోయినా పెద్ద విషయం ఏం కాదు. అసలు పడితే బ్రహ్మ విద్యనే పట్టాలి. ఆ విధంగా పనికిమాలని విద్యలు బట్టి మరల బుట్టియుచావంగ నేల, ఈ విద్యల వల్ల ఏమవుతుంది, ఒక్క శరీరానికి మాత్రమే ఉపయోగపడటానికి అంతో ఎంతో భౌతికమైన చదువు సరిపోతుందా? ఆ శరీరాన్ని పోషించుకోవటానికి ఏ ఉద్యోగమో వ్యాపారమో చేస్తాడు. ఆ విధంగా శరీరం అనేటువంటిది గడిచిపోతుంది. కానీ పామర విద్యలే పట్టుకోవచ్చు, చెయ్యవచ్చు, బ్రతుకు గడవాలి. కానీ అది మాత్రమే కాదు, ఏది చేస్తున్నా ఏది చేయకపోయినా బ్రహ్మ విద్యనే పట్టుకోవాలి. బ్రహ్మ విద్యను పట్టుకునేటువంటి బ్రహ్మ విద్యను అందించేటువంటి శ్రీ సద్గురుమూర్తిని మాత్రమే అనుసరించాలి, పట్టుకోవాలి. ఆ సద్గురుమూర్తి ద్వారా మాత్రమే విషయాన్ని సాధించుకోగలం అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.